జయశంకర్ గారి జయంతి సందర్భంగా వారికి వారి చిత్రపటానికి పూలమాలను సమర్పించి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఓ విద్యావేత్తగా అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపి తన విద్యా బోధనతోటి తెలంగాణ రావాలని తపన పడుతూ తెలంగాణ సిద్ధాంతకర్తగా తెలంగాణ ఉద్యమానికి రూపశిల్పిగా తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు అనేక ప్రాంతాల్లో వారి ఘనంగా నివాళులర్పిస్తూ వారి యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకునే క్రమంలో వారి ఆలోచనకు అనుగుణంగా తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో తీసుకుని పోయేటువంటి కార్యక్రమంలో వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి కానీ వారు ఇచ్చినటువంటి ఆలోచన విధానాన్ని కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వనికి పుచ్చుకొని వారి ఆలోచన విధానంతో ముందుకు పోవడం చెప్పిన గుర్తునిచ్చడంతో వారి అధికారులకు వచ్చిన మొదటి నాటి నుంచి కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆలోచన విధానం గురించి అనేక సందర్భాల్లో చెప్పినటువంటి అంశం. ప్రొఫెసర్ కోదండరామ్ గారు జేఏసీ హెడ్మర్ గా ఎంపిక కాబట్టి తర్వాత జరిగినటువంటి పోరాటాలకు సంబంధించి కానీ తెలంగాణ కోసం అమరులైనటువంటి వారి యొక్క ఆలోచన విధానాన్ని తెలంగాణ అమరులైన వారికి ఘనంగా నివాళులర్పించేటువంటి సందర్భం. తెలంగాణ అమరులకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక ప్రభుత్వ కార్యక్రమాలలో ఎమ్మెల్యేలకు ఇచ్చేటువంటి ప్రోటోకాల్ కూడా అమరుల కుటుంబ సభ్యులకు ఇచ్చి తెలంగాణ రావడానికి కారణమైన వారి యొక్క స్ఫురణను మరణం చేసుకోవడం, వారికి వారి కుటుంబాలు కూడా ప్రభుత్వ అండదండలు ఉండాలని ప్రజాపాలనలో ఆ కుటుంబాలు ఎవరైతే తెలంగాణ కోసం అమరులైనటువంటి వారికి ఒక పెన్షన్ సౌకర్యాన్ని గౌరవార్థం వారి ఆత్మ గౌరవాన్ని పెంపొందించే విధంగా తెలంగాణ ఉద్యమంలో జైల్లోకి వెళ్ళినటువంటి వారిని కూడా గుర్తించి వారికి ఇంటి స్థాయిలు ఇవ్వాలని చెప్పిన ఒక గొప్ప నిర్ణయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ తెలంగాణ ఉద్యమం అయితే ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆలోచన విధానంతో తెలంగాణ ప్రాంతంలో ప్రజలు పడుతున్నటువంటి అణచివేతకు వ్యతిరేకంగా గొంతు కలపడానికి చేసినటువంటి ప్రయత్నంలో తెలంగాణతో అధికారంలోకి వచ్చి తెలంగాణ అమరులను తెలంగాణ ఆలోచన విధానాన్ని తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి వారి యొక్క ఆలోచన విధానం పక్కన పెట్టి తన సొంత ఆలోచనతో పరిపాలన చేసి ఈరోజు రాష్ట్రం ఏ విధంగా ఇబ్బంది పడ్డదో కూడా ఇప్పుడున్నటువంటి తెలంగాణ ప్రజానికానికి ప్రభుత్వ అధినేత రేవంత్ రెడ్డి గారు చెప్తూ తెలంగాణ 4 కోట్ల ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా వారి ఆలోచన విధానంతో ఈ రాష్ట్రంలో అభివృద్ధిని సంక్షేమాన్ని 2 కన్నులాగా చూపిస్తూ ముందుకు పరిగెత్తించాలని చెప్పని వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని పోతున్న సందర్భం. ఈ సందర్భంగా మరి ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి రావడం వారికి ఘనంగా అనేక ప్రాంతాలు నివాళులు అర్పిస్తూ ఇక్కడ కూడా వారికి నివాళులు అర్పిస్తూ వారి ఆలోచన విధానాన్ని వారి ఆశయ సాధన కోసం కంకణ బద్దులు పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తాం.